దయచేసి నాపై కృప వహించి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించండి. అంటే నాకు మీరు ఇలా ఉండగలగడానికి ఏమిటి కారణం నాకు అర్థం కావడం లేదు, కాస్త దయచేసి నాకు వివరించండి అని చెప్పి ఆయన యదురాజు అనుగ్రహించండి అన్నాడు. అని యదురాజు బుద్ధి శుద్ధమైనది, అంటే మాలిన్యం లేనిది. బుద్ధిలో ఏ విధమైనటువంటి వక్రపు ఆలోచన లేదు. ఆడు నాకు చేశాడు, వీడు నాకు చెయ్యలేదు, నాకెప్పుడు తక్కువైంది, వీడికి ఎక్కువ పెట్టాడు. ఆఖరికి అన్నం వడ్డించేప్పుడు కూడా గడ్డ అన్నం ముద్ద ఒకడికి ఎక్కువ వేసాం అనుకో, కూర ముక్కో, అక్కడి నుంచి వాడికి వేసాడు ఎక్కువ, నాకు వేయలేదని ఎంతసేపు అటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు మనమంతా కూడా. సో ఆయన ఆ రాజుగారి బుద్ధి కూడా శుద్ధమైంది. ఆయనకు బ్రాహ్మణ భక్తి అధికం, ఎందుకని దత్తాత్రేయుడు వారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన బ్రాహ్మణ అంటే చాలా భక్తి ఉన్నది. ఆయన అవధేవతను సత్కరించి, అర్థమైందండి. ఇక్కడ ఆశ్రమానికి వస్తే గురువుగారు ఏం పెడతాడని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అనుభవంతోనే చెప్తున్నా. గురువుగారిని సత్కరిద్దామనేటువంటి దృష్టి ఎప్పుడో రాదు, గురు పౌర్ణమి రోజు తప్ప. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈ ప్రశ్న అడిగి శిరస్సు వంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అయ్యా నిన్ను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు అని వినయంగా భగవద్గీతలో శ్లోకాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువుకి సేవ చేసి వినయంగా ఉండి ఆయన దగ్గర నుంచి విషయ సేకరణ చేయాలి, జ్ఞానాన్ని పొందాలి.